ఇరాన్తో సీజ్ ఫైర్ వెనుక చైనా కీలకంగా వ్యవహరించింది. మొత్తం మంత్రాంగానంతా కూడా చైనా నడిపించింది. అటు యుఎస్తో ఇటు ఇరాన్తో సంప్రదింపులు జరిపింది. పాకిస్తాన్ మధ్యలో పెట్టి గేమ్ నడిపింది చైనా. తెర ముందు పాకిస్తాన్ పెట్టి తెర వెనుక రాయబారం నడిపించింది. చైనా నుంచి ఒక్కరోజే 26 కాల్స్ వెళ్ళాయి వివిధ దేశాధినేతలకు. గల్ఫ్ దేశాలతోనూ చైనా సంప్రదింపులు జరిపింది. కాల్పుల విరమణకు ఇరాన్ని ఒప్పించింది చైనా. ఇరాన్ నుంచి చైనాకు అత్యధికంగా ఆయిల్ సరఫరా దిగుమతి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు, రష్యాతో సహా ఆయా దేశాల విదేశాంగ మంత్రులకు చైనా విదేశాంగ మంత్రి తమ దేశం తరపున 26 ఫోన్ కాల్స్ చేశారు. 24 గంటల వ్యవధిలో చైనా 26 ఫోన్ కాల్స్ చేసి ఆయా దేశాల ప్రతినిధులతో మాట్లాడి, ఆయా దేశాల ప్రభుత్వాలతో మాట్లాడి అంతర్జాతీయ మంత్రాంగాన్ని నడిపించింది. ఈ సీజ్ ఫైర్ వెనుక చైనా కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిందని తెలుస్తోంది. అంతేకాదు ఆ విషయం తనకు తెలిసింది అంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో పత్రికాముఖంగా మీడియా ముందు వెల్లడించడం ఈ అంశానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఇప్పటి వరకు చైనా ఎక్కడ ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించలేదు. పైగా మధ్యప్రాచ్యంలోని గందరగోళంలో నేరుగా దూరేందుకు ఇష్టపడని చైనా తెర వెనుక మంత్రాంగాన్ని నడిపించిందని వ్యవహారం కనబడుతుంది. కానీ ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయంగా శాంతి దూతగా ఉగ్రవాద పాకిస్తాన్ క్రెడిట్ను కొట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ ఒక పోస్ట్ మ్యాన్గా అటు అమెరికా వాడుకుంది, ఇటు చైనా కూడా వాడుకున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చైనాకు ఖచ్చితంగా ఈ కాల్పుల విరమణ అనేది అత్యవసరంగా కనబడింది. ఎందుకంటే దక్షిణాసియా దేశమైన చైనా గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 80%, ముఖ్యంగా ఇరాన్ నుంచి 80% చమురు రవాణాను, క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. ఈ యుద్ధం జరిగిన 40 రోజుల నుంచి కూడా చైనా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుంది. చైనాతో పాటు మిగతా దేశాలన్నీ కూడా అదే రీతిలో ఇబ్బంది పడుతున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఎంత త్వరగా ఆపితే అంత త్వరగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడకుండా ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే చైనా మొదటి నుంచి కూడా చెప్తోంది శాంతి, సుస్థిరత ఇలాంటి అంశాల విషయంలో చర్చల మార్గంలో పయనించమంటూ చెప్తోంది. ముఖ్యంగా ఇరాన్కు చాలా దగ్గరి దేశమైనటువంటి చైనా, పాకిస్తాన్ కంటే చైనా చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఇరాన్ను ఆదేశించగల, ఆధిపత్యం చేయగల చనువు ఉన్న దేశంగా చైనాకు పేరుంది. ఇక్కడ అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణకు పాకిస్తాన్ పాత్రే కారణమంటూ అమెరికా పేర్కొంటున్న చివరి నిమిషంలో చైనా జోక్యమే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసింది. నెల రోజులకు పైగా జరిగిన యుద్ధంలో ఇరాన్ కీలక మిత్ర దేశాలు ఒకటైన చైనా ఒక నిశ్శబ్ద పాత్ర పోషించింది. అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ మద్దతు కోసం చైనాను సంప్రదించాకే ఆ దేశం రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు చైనాను అడిగే పాకిస్తాన్ ఈ మీడియేషన్కు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అది చైనాకు శాంతి దూత పాత్ర పోషించడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. చివరికి చైనా చొరవతోనే అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందనేది చాలా క్లియర్గా ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకుంటున్నాయి. ట్రంప్ కూడా దీన్ని పరోక్షంగా అంగీకరించారు. చర్చలకు ఇరాన్పై ఒత్తిడి తేవడంతో చైనా ప్రమేయం ఉందా అని అడిగినప్పుడు అవుననే విన్నాను అంటూ ట్రంప్ మాట్లాడారు. ఇరాన్లో 2000 మంది పైగా ప్రాణాలు తీసిన యుద్ధాన్ని ముగించడానికి ప్రారంభంలో చైనా, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ వంటి మధ్యవర్తులతో కలిసి పనిచేసింది. అయితే ట్రంప్ గడువు సమీపిస్తుండడంతో పూర్తిస్థాయి యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో చైనా నేరుగా ఇరాన్తో సంప్రదింపులు జరిపిందంటూ అటు చైనా అధికారులు కూడా చెప్పారు. దీన్ని బట్టి పాకిస్తాన్ కంటే చైనాకు ఇరాన్పై ప్రత్యక్ష పట్టు ఉందని అర్థమవుతుంది. అయితే కాల్పుల విరమణలో తన పాత్రపై చైనా అధికారికంగా ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వాస్తవానికి విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్లో మాట్లాడారంటూ ఒక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించినట్టుగా చెప్తున్నారు. ట్రంప్ సృష్టించిన మధ్యప్రాచ్య గందరగోళంలోకి నేరుగా వెళ్ళకూడదనే చైనా విస్తృత వ్యూహం ప్రకారమే ఇలా వ్యవహరించిందనే వార్తలు వస్తున్నాయి. అయితే చైనా మౌనం ప్రపంచ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది.
శత్రువు తప్పు చేస్తున్నప్పుడు అతనికి ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దనే శీర్షికతో ఎకనామిస్ట్ అనే పత్రిక తాజా ముఖ చిత్రంపై ఈ అంశాన్ని ప్రచురించింది. ఈ పరిణామం చోటు చేసుకుంటున్న సమయం చాలా కీలకమైన నేపథ్యంలో ఇక్కడ ఈ వ్యవహారం అంతా కూడా ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పాకిస్తాన్ దౌత్యం చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ చైనా చాలా కీలకంగా వ్యవహరించిందనే అంశాలు కూడా మనకు చాలా ప్రధానంగా అర్థమవుతున్నాయి. ముఖ్యంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పోషించిన పాత్ర, అలాగే చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మావో చెప్పిన అంశాలను బట్టి మధ్యప్రాచ్య దేశంలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చైనా చాలాసార్లు అనేక ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది. చైనా తన పాత్రను కొనసాగిస్తూ తోడ్పాటును కూడా ఇంకా అందిస్తుందంటూ మావో చెప్తున్నారు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరాన్పై దాడులను 2 వారాల పాటు షరతులతో కూడిన విరామంగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆ తెర వెనుక ఇరాన్ ఒప్పించడంలో చైనా చాలా కీలక పాత్ర పోషించిందంటూ ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఆ అంశాన్ని ఎస్ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, అలాగే ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ క్రెడిట్ తీసుకుంటున్నారు. అయితే కాల్పుల విరమణకు అంగీకరించేలా ఇరాన్ ఒప్పించడంలో ఇక్కడ చైనా కీలక పాత్ర పోషించినట్టుగా స్వయంగా డొనాల్డ్ ట్రంపే ఒప్పుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చైనా పోషించిన పాత్ర, బ్యాక్ ఎండ్లో చైనా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా ఒక ఆసక్తికర పరిణామంగానే మనకు అర్థమవుతుంది. సో వాస్తవానికి మరి యుద్ధంలో గెలుపు ఎవరిది, అసలు ఇస్లామాబాద్లో ఏం జరగబోతుందనే ఆసక్తి కూడా ఇప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇస్లామాబాద్ వైపే అందరి చూపు ఉంది. 10వ తారీఖున ఇస్లామాబాద్లో ఏం జరగబోతోంది? ప్రధానంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అలాగే ఇరాన్ వైపు నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి కానీ ఇంకెవరైనా కానీ రావచ్చు. అలాగే జేడీ వాన్స్తో పాటు స్టీవ్ విట్కాఫ్ కావచ్చు, కుష్నర్ కావచ్చు, ట్రంప్ అల్లుడు కుష్నర్, వీళ్ళంతా కూడా ఇస్లామాబాద్కు పయనమయ్యే అవకాశం ఉంది. అటువైపు నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కానీ, లేదా ఇరాన్ వైపు నుంచి ఇంకా ఇతరత్ర స్పీకర్ లాంటి వ్యక్తులు కానీ, ఇంకా కీలకమైన వ్యక్తులు కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు బృందం వచ్చే అవకాశం ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో జేడీ వాన్స్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఇరాన్తో యుద్ధాన్ని ఆయన మొదటి నుంచి కూడా అంత ఇష్టపడట్లేదని తెలుస్తోంది. ఇరాన్లో గతంలో కూడా ఆయన పనిచేసినట్టుగా సమాచారం. సో ఇక్కడ పాకిస్తాన్ నాయకులు, ముఖ్యంగా షరీఫ్ కానీ మునీర్ కానీ వీళ్ళంతా కూడా జేడీ వాన్స్ లాంటి నాయకులతో లేదా ఇతర ఎన్వాయిస్తో నేరుగా టచ్లో ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకు ఒక పోస్ట్ మ్యాన్ పాత్రను పోషిస్తోంది. అందులో భాగంగానే అటు ఇస్లామిక్ దేశమైన ఇరాన్తో కూడా మంచి సంబంధాలు నెలకొల్పుతోంది. దాదాపు 900 కిలోమీటర్ల పైగా బార్డర్ ఉన్నటువంటి ఇరాన్తో బార్డర్ ఉన్న పాకిస్తాన్ కూడా ప్రస్తుతం ఇది అత్యవసరంగా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్లో అస్థిరత, ఆర్థిక సంక్షోభం, లాక్డౌన్ విధించే స్థాయికి వెళ్ళిందంటే ఏ స్థితిలో ఉందో ఆ దేశం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ యుద్ధం తీవ్రమైతే వాళ్ళంతా కూడా పాకిస్తాన్ నైరుతి వైపు ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్కు సరిహద్దును పంచుకుంటున్న ఇరాన్ ప్రాంతం నుంచి శరణార్థులు పాకిస్తాన్కి వస్తే అదో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అది రాజకీయ అస్థిరతను కూడా కల్పించవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది ఆల్రెడీ, మళ్ళీ శరణార్థుల గోల ఉంటుంది. ఇదంతా కూడా పాకిస్తాన్కు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హర్మూజ్ మూసివేత్తో ఈ చమురు సంక్షోభంతో పూర్తిగా దివాలా తీసింది. ఇవన్నీ కూడా ఆలోచించి పాకిస్తాన్ కూడా దీనికి ఇనిషియేటివ్ తీసుకుంది. అటు చైనాను ఒప్పించి చైనా అనుమతితోనే పాకిస్తాన్ ఈ పనంతా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా వెనుకుండి పాకిస్తాన్ ముందు పెట్టి నడిపించింది. అలాగే అటు అమెరికా కూడా తన అవసరాల కోసం ఇరాన్ను బెదిరించేందుకు లేదా ఇరాన్కు సందేశాలు చేరవేసేందుకు పాకిస్తాన్ లాంటి దేశాన్ని వాడుకుందన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇదంతా ఇప్పటిదాకా గడిచిన అంశాలు. ఇక 10వ తారీఖున ఏం జరగబోతోంది, చర్చల సారాంశం ఎలా ఉండబోతుంది, పాకిస్తాన్ ద్వారా ఇరాన్ పెట్టిన 10 అంశాలకు ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతాయి, ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో ఏ రకమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి, ఇవి చర్చలు సానుకూలంగా జరుగుతాయా, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా, అన్నిటికీ ఇరు దేశాల వైపు నుంచి అంగీకారాలు వస్తాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ 2 వారాల
తాత్కాలిక ముగింపు సక్సెస్ అవుతుందా లేదా, 2 వారాల తర్వాత మళ్ళీ యుద్ధం కొనసాగబోతుంది. ఏం జరగబోతుంది అనేది ఇంకా ఆసక్తికరంగా ఉండబోతుంది. సో ఓవైపు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తుంది. లెబనాన్ ఈ సీజ్ ఫైర్ పరిధిలోకి రాదని చెప్తుంది. మరోవైపు పాకిస్తాన్ చేసిన ప్రకటన మాత్రం లెబనాన్ కూడా ఇందులో భాగమే అంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాన్ని ఖండిస్తూ ఏకంగా లెబనాన్పై భీకర దాడులు చేస్తుంది. మరి ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వైపు నుంచి ఎట్లాంటి స్పందన ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏదేమైనా ఇస్లామాబాద్లో జరిగే పరిణామాల కోసమే ప్రపంచమంతా ఎదురు చూస్తూ, ముఖ్యంగా వెస్ట్ ఏషియా వార్ను ఎలా ఇక్కడ ఈ ఇస్లామాబాద్ వేదికగా సయోధ్యకు తీసుకొస్తారా లేదా, కాల్పుల విరమణ ఒప్పందం సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఇటువైపే అందరి దృష్టి కనబడుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇస్లామాబాద్లో ఏం జరగబోతుందనే ఆసక్తి అందరినీ ఇప్పుడు అటువైపు దృష్టి మరల్చేలా చేస్తుంది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ మళ్ళీ ఈ చర్చల ప్రక్రియలో కూడా చైనా బ్యాక్ ఎండ్లో ఎలాంటి వర్కౌట్ చేస్తుంది, లేదా పాకిస్తాన్ను ఎలా నడిపిస్తుంది, ఇరాన్ను ఎలా నడిపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే యుద్ధంలో ఇరాన్కు టెక్నాలజీ పరంగా సహాయం చేయడం ద్వారా చైనా, రష్యా అమెరికాను దెబ్బ కొడుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ను దాడుల పరంపరకు ముందుండి నడిపిస్తున్న అని వస్తున్న వార్తల నేపథ్యంలో మరి చైనా రాబోయే పరిణామాల విషయంలో కూడా ఎలాంటి జోక్యం ఉండబోతుందన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.